హలో మామ. ఈరోజైతే మా కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ ఈవెంట్ ఉండే. సో, ఇంకా సీనియర్స్‌కి చియర్స్ అప్ ఇద్దామని చెప్పి కాలేజ్‌కెళ్ళిపోయినా. ఇంకా గ్రాడ్ ఈవెంట్ తర్వాత నెక్స్ట్ డే కమెన్స్‌మెంట్ ఈవెంట్ ఉండే. సో, ఇంకా నేను నా ఫ్రెండ్స్ కాలేజ్‌కి స్టార్ట్ అయిపోయినాము కాలేజ్ బస్‌లో స్టేడియంకి. స్టేడియంకెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్ మేము. అదేందో లోపలికెళ్ళగానే ఫుల్ ధూపయింది నాకింగ. సో, ఇంకా బాటిల్ కొందామని ఎళ్తే వాడు చిన్న బాటిల్‌కి $5 అన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇదేదో రెంటల్ సీట్స్ అంట $15కి. అసలు ఒక్కొక్కడు ఫుల్ బిజినెస్ చేసిండు స్టేడియం లోపల. ఇంకా స్టేడియం లోపల ఎంటర్ కాంగానే వేరే ఫీల్ ఉండే అసలు. అసలు ఒక క్రికెట్ మ్యాచ్‌కొచ్చినట్టే వచ్చిండ్రు జనాలంతా. మా కాలేజ్‌లో ఫస్ట్ టైమ్ చూసిన ఇంతమంది జనాల్ని నేను. ఇంకా అలా మా యూనివర్సిటీ ప్రెసిడెంట్‌తో స్టార్ట్ అయింది ఈవెంట్ అయితే. మా యూనివర్సిటీ ప్రెసిడెంట్ కూడా తెలుగోళ్ళే అనమాట. Of our Wildcats who will receive a degree today. ఇంకా మధ్యలో అలా గెస్ట్ లెక్చర్స్ ఉండే. సో, టైం అలా అయిపోయింది. కానీ లాస్ట్‌కి ఫైర్ వర్క్స్ ఉండే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. లైవ్‌లో అసలు ఇంకా మ్యాడ్ ఇంకా. ఇంక ఇంతమంది క్రౌడ్‌లో ఒక్క ఫ్రెండ్ అన్నా కలవాలి అనుకున్నా. కానీ ఎళ్ళిపోయేటప్పుడు నా ఫ్రెండ్ ప్రణయ్‌ని కలిసిన. అతని గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. ఇక ఇంతమంది క్రౌడ్‌లో ఒక ఫారెన్ అమ్మాయి శారీ కట్టుకొనొచ్చింది. ఇంకా ఉన్న క్రౌడ్ మొత్తంలో ఇంక తనే స్పెషల్ అట్రాక్షన్ ఉండే. ఇంకెలాగో సిగ్నల్స్ లేవు గదా! ఇంగ ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనుకునేటప్పుడు నా ఫ్రెండ్ కలిసిండు క్లాస్‌మేట్. ఇంకా అతన్ని కలిసేసి ఇగ ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. సో, యాహ్! ఈవెంట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. మస్తుండే ఈరోజైతే. ఓకే. బాయ్.